నాగశౌర్య, బ్యాడ్ బాయ్ కార్తీక్, రివ్యూ యాక్షన్ ఉంది కానీ ఫ్యాషన్ మిస్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా పంచ్. చాలా గ్యాప్ తర్వాత యంగ్ హీరో నాగశౌర్య ఒక మాస్ అవతార్తో మన ముందుకు వచ్చాడు. అదే బ్యాడ్ బాయ్ కార్తీక్. మరి ఈ సినిమాతో శౌర్య తన రూటు మార్చి హిట్ కొట్టాడా, లేక పాత కథలోనే చిక్కుకుపోయాడా? లెట్స్ గెట్ ఇంటూ ద రివ్యూ. కథాంశం. కథ విషయానికి వస్తే, కార్తీక్, నాగశౌర్య వైజాగ్లో ఉండే ఒక అల్లరి కుర్రాడు. తనకు లోకమన్నా ప్రాణమన్నా తన అక్క కస్తూరి, శ్రీదేవి విజయకుమార్. తమ్ముడు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడని తనని విదేశాలకు పంపాలని అక్క ఆరాటం. కాని అదే సమయంలో కదరి ప్రాంతంలోని రైతుల భూములను లాక్కునే విలన్ గోవిందప్ప, మైమ్ గోపి, కి లాయర్ అయిన కస్తూరికి మధ్య గొడవ మొదలవుతుంది. ఆ గొడవలో తన అక్క ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసిన కార్తీక్ ఏం చేశాడు? వైజాగ్ బ్యాడ్ బాయ్ కదరి వెళ్లి చేసిన రచ్చ ఏంటి అన్నదే మిగతా సినిమా. ప్లస్ పాయింట్స్. నాగశౌర్య మేకోవర్. ఈ సినిమాలో శౌర్య చాలా స్టైలిష్గా, హ్యాండ్సమ్గా కనిపించాడు. యాక్షన్ సీన్స్లో తన ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. అక్కతమ్ముడి సెంటిమెంట్. చాలా కాలం తర్వాత శ్రీదేవి విజయకుమార్ స్క్రీన్ మీద కనిపించడం మంచి అనుభూతిని ఇస్తుంది. ఆమె నటన హుందాగా ఉంది. ఇంటర్వెల్ బ్యాన్. కదరి జాతర నేపథ్యంలో వచ్చే ఫైట్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్కి ఒక ఊపు ఇస్తుంది. రసూల్ ఎల్లోర్ కెమెరా వర్క్ ఇక్కడ బాగుంది. మైనస్ పాయింట్స్. అవుట్ డేటెడ్ స్టోరీ. ఈ సినిమాకి అతిపెద్ద దెబ్బ పాత కథ. 9 కాలం నాటి రొటీన్ ఫ్యాక్షనిజం, భూ కబ్జాల కథను దర్శకుడు రమేష్ ఎంచుకోవడం నిరాశపరుస్తుంది. వీక్ లవ్ ట్రాక్. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. పాటలు వస్తుంటాయి పోతుంటాయి తప్ప కథలో ఫీల్ లేదు. వేస్ట్ అయిన స్టార్ కాస్టింగ్. వెన్నెల కిషోర్, సాయి కుమార్, సముద్రఖని లాంటి ఉద్దండులు ఉన్నా వాళ్లకు సరైన సీన్లు లేకపోవడం సినిమాకి మైనస్. హారిస్ జయరాజ్ మ్యాజిక్ మిస్సింగ్. మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ అంటే మనకు మెలోడీలు గుర్తొస్తాయి, కాని ఈ సినిమాలో ఆ స్థాయి పాట ఒక్కటి కూడా లేదు. సాంకేతిక వర్గం. దర్శకుడు రమేష్ పాత సీసాలో పాత నీళ్లనే పోసి ఇచ్చారు. ఎడిటింగ్లో చాలా లోపాలు ఉన్నాయి. సెకండాఫ్ మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం పర్వాలేదు. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే, కార్తీక్ మంచి తమ్ముడే కాని కథేవేడ్. కేవలం నాగశౌర్య కోసం, ఆ జాతర ఫైట్ కోసం ఒకసారి చూడొచ్చు. కాని కొత్తదనం ఆశించి వెళ్తే నిరాశ తప్పదు. హారిస్ జయరాజ్ మ్యాజిక్ మిస్సింగ్. మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ అంటే మనకు మెలోడీలు గుర్తొస్తాయి, కాని ఈ సినిమాలో ఆ స్థాయి పాట ఒక్కటి కూడా లేదు. సాంకేతిక వర్గం. దర్శకుడు రమేష్ పాత సీసాలో పాత నీళ్లనే పోసి ఇచ్చారు. ఎడిటింగ్లో చాలా లోపాలు ఉన్నాయి. సెకండాఫ్ మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం పర్వాలేదు. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే, కార్తీక్ మంచి తమ్ముడే కాని కథేవేడ్. కేవలం నాగశౌర్య కోసం, ఆ జాతర ఫైట్ కోసం ఒకసారి చూడొచ్చు. కాని కొత్తదనం ఆశించి వెళ్తే నిరాశ తప్పదు.